లక్ష్మీగారిపల్లి. ఈ బొమ్మలు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. సేల్స్ వచ్చి తిరుమల, కాళహస్తి, చిత్తానూరు, గోవిందరాల గుడి కాడ వ్యాపారం అయ్యి మేము రోజు చేసినట్టని తిరుపతి ఎత్తుకుని అమ్ముకొని వస్తాం. పడుతుంది రోజుకి 3 జతలు తయారు చేస్తాం. అవి ఫినిషింగ్ చేసి మార్కెట్లో పోవాలంటే 4 రోజులు పడుతుంది. 5 ఏళ్ల నుంచి నేను బొమ్మలు తయారు చేస్తున్నాను. మామూలు జతలు చేసేవాళ్ళము. మాకు లేపాక్షి వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు, 2 నెలలు ట్రైనింగు. ఆ ట్రైనింగ్లో మేము డ్రెస్సింగ్ నేర్చుకున్నాము. నార్మల్గా 6 ఇంచ్ జతకి 250 ఇస్తే మాకు డ్రెస్సింగ్కి చేస్తే 500 నుండి 600 ఇస్తారు. ఒక జత చేస్తే మాకు గంట నుండి 1.5 గంట టైం పడుతుంది. ఇవి డ్రెస్సింగ్ చేస్తే మాకు మెటీరియల్కి మేము చేసిన దానికి కలిపి 400 నుండి 500 ఇస్తారు. రోజుకు మేము 3 జతలు నుండి 4 జతల వరకు చేయగలం. అది లక్ష్మీగారిపల్లి, రైల్వే కోడూరు మండలం. నేను 15 ఏళ్ళ పిల్లోడి నుంచి రాజారాణి బొమ్మలు నేర్చుకొని ఇప్పుడు నా వయసు 58 ఏళ్ళు. గత 35 ఏళ్ళు 40 ఏళ్ళుగా నేను ఈ వృత్తిలోనే ఉన్నాను. ఈ పని చేసుకుంటూ బొమ్మలను జీవనోపాధి కల్పిస్తున్నాము. ఈ ఊర్లో 300 మంది ఉన్నాము. 150 కుటుంబాలు, 300 మంది కళాకారులు ఉన్నారు. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బొమ్మల పని చేసుకొని తిరుపతి, తిరుమల, కాళహస్తి బొమ్మలు అమ్ముకుంటూ ఉంటాము. ఈ మధ్య కూడా డ్రెస్సింగ్ వాళ్ళకు డ్రెస్సింగ్ నేర్చుకునేదానికి లేడీస్ని 30 మందిని ఇచ్చి ఒక లేడీస్ మాస్టర్ని పెట్టి నేర్పించినారు. ఈ ఆన్లైన్ ద్వారా మాకు చెప్తున్నారు కాబట్టి మేము అలా కూడా చేసి ఉపాధి పొందుతున్నాము. మేము గత 30 సంవత్సరాల నుంచి రాజారాణి బొమ్మలు తయారు చేస్తాము. మా పూర్వీకుల నుంచి మేము నేర్చుకొని చేస్తున్నాము. మాకు ఈ రాజారాణి బొమ్మలు చేయాలంటే ఖచ్చితంగా మాకు కుయ్యి అనేది అవసరము. ప్రభుత్వం ఈ కుయ్యి కొరతను తీర్చి మాకు, మా కుటుంబానికి ఈ ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. ఈ కష్టాన్ని నమ్ముకొని మాకు ఈ కుయ్యి అనేది ప్రభుత్వం ఇవ్వగలిగితే చాలా వరకు మేము మేలు పొందుతాము. మా పనికి ముఖ్యంగా కావాల్సింది కుయ్యేను. మార్కెటింగ్ కూడా ప్రభుత్వం మాకు స్టాల్స్ ఇచ్చి సొంతంగా అమ్ముకోగలిగితే మేము 10 రూపాయలు సంపాదించుకోగలుగుతాము. బయట దేశాలకు అమ్మాలని మాకు ఆశ ఉంది. అలా సదుపాయం ఏదైనా కల్పిస్తే కూడా మేము బయట దేశాల్లో ఇక్కడ 200 జతలు కానీ 300 జతలు కానీ రెడీ చేసి డ్రెస్సింగ్ జతలు, మామూలు జతలు, దేవుడు బొమ్మలు, మా ఊర్లో అన్ని బొమ్మలు చేస్తారు. వెంకటేశ్వర బొమ్మలు, కృష్ణులు, వినాయకుళ్ళు అన్నీ చేస్తారు. అన్నీ కూడా కల్పించుకొని మేము విదేశాలకు పంపించాలని మాకు కోరిక ఉంది. ఆ కోరిక అట్టే నిలిచిపోతున్నది. కాబట్టి గవర్నమెంట్ ఈ మాదిరి రూపంలో మాకు కొంచెం సహాయం చేస్తే బయట దేశాలకు కూడా పంపించి వ్యాపారం చేసుకొని ఇంకా లాభ పొందుతాము.